కానీ కర్నూలు సహజ వనరులకి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఇక్కడ. ఆ సహజ వనరులు వాడుకోవడంలో ఇక్కడ చాలా మంది ప్రభుత్వం కానీ ఫెయిల్ అవుతుంది అనేది ఒక విమర్శ. అంటే అదే చెప్తున్నాను సార్, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఐ నో ఇక్కడ ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి, అవి ఎట్లా డెవలప్ చేసేదానికి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఎట్లిస్తే పెరుగుతుంది, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తామని. మీకు ఇక్కడ ఓరోకలు ఎయిర్పోర్ట్ వచ్చింది, కానీ ఈ రోజు చూస్తే ఓన్లీ 2 ఫ్లైట్లే ఉన్నాయి. బెంగళూరు కూడా తీసేశాడు. అంటే ఒకప్పుడు 5 నుంచి 6 ఫ్లైట్లు ఉండే, అంటే ఇప్పుడేమో కేవలం 2 ఫ్లైట్లు. ఏంటి పరిస్థితి, ఎందుకు ఇట్లా? అంటే బేసిక్లీ ఏం చేసినారు సార్ వైఎస్ఆర్ గవర్నమెంట్? జీరో కదా, నథింగ్ దే హావ్ డన్ ఇన్ స్టేట్. సో నీకు పెరగాల అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్లో ఉంది, ఒక్క ఫ్యాక్టరీ జైరా స్టీల్ వస్తుంది, అది కూడా మా పీరియడ్లో, అంటే చంద్రబాబు గారు ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ప్రాజెక్ట్ వెరీ సూన్. ఇంకా ఫినిషింగ్ నా ఫ్రెండ్దే అనమాట, నా మిత్రుందే. మేబీ ఇన్ ఫ్యూ మంత్స్ ఇట్ విల్ బీ ఇనాగ్రేటెడ్. అక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చింది అంటే ఆ ఎయిర్పోర్టు నీకు ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ మోర్ ఫ్లైట్స్ అనేది ఉండేది. ఇంకోటి విజయవాడ లేకపోవడం అన్ఫార్చునేట్. అంటే అది కూడా నాకు తెలిసి కుట్రనేమో అనిపిస్తుంది. విజయవాడని క్యాపిటల్ సిటీకి మనం అందరం అనుకున్నాం క్యాపిటల్ సిటీ అని. కర్నూలు టు విజయవాడ మాత్రం ఫ్లైట్స్ లే. కర్నూలు టు బెంగళూరు ఉండేది, కర్నూలు టు చెన్నై ఉండేది, కర్నూలు టు వైజాగ్ ఉండేది. విజయవాడ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కానీ ఇప్పటివరకు వీ హ్యావ్ క్యాపిటల్ దేర్ ఓన్లీ, వీఆర్ రన్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్. అక్కడ ఉండింటే చాలా బాగుండేది. అన్ఫార్చునేట్లీ దట్ డింట్ హ్యాపెన్. సో నేను చెప్పేది ఏమంటే ఫ్యూచర్లో విల్ గెట్ ఫ్లైట్స్ టు విజయవాడ, ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ వస్తాయి. సో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, థింగ్స్ విల్ ఇంప్రూవ్ అంటాను.